హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఫైర్ బ్రేక్' ఇదొక స్పానిష్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా చేశారు. క్రెడిట్స్ అన్నీ తీసేస్తే ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు. కావాలంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు గైస్. జెన్యూన్‌గా మూవీస్ అన్ని చూసి రివ్యూస్ ఇస్తున్నాను. ఎస్పెషల్లీ తెలుగు డబ్డ్ మూవీ రివ్యూస్ ఎక్కువ ఇస్తున్నాను. సో ప్లీజ్ మన కాంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, సెల్ టవర్స్ మీద యాంటీనాస్ నుంచి ఒక చిన్న అగ్గిరవ్వ కిందున్న ఆకుల మీద పడి, ఆ అడవిలో మొత్తం ఫైర్ ఔట్ బ్రేక్ అవుతుంది. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు గైస్. వాళ్ళ ఇల్లు ఆ అడవి మధ్యలో ఉంటుంది. సో ఆ ఫ్యామిలీలోని మదర్ తన హస్బెండ్ చావు తర్వాత ఆ ఇల్లు అమ్మేసి సిటీకి షిఫ్ట్ అవుదాం అనుకుంటుంది. బట్ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల వాళ్ళ చిన్న పాప ఆ అడవుల్లోకి వెళ్ళిపోతుంది. ఎంత వెతికినా దొరకదు. సో నెక్స్ట్ పోలీసులు కానీ, రెస్క్యూ టీమ్ కానీ అండ్ వాళ్ళ మదర్ కానీ ఆ పాపని ఎలా సేవ్ చేశారు? అసలు సేవ్ చేశారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, పర్లేదు బానే ఉందనిపించింది మామ. ఫస్ట్‌లీ స్టోరీ కొత్తదేమీ కాదు గైస్. ఇలాంటి సర్వైవల్ స్టోరీస్ మనం ఎన్నెన్నో మూవీస్‌లో ఆల్రెడీ చూసాం. ఈ మూవీలో మదర్ అండ్ డాటర్ క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ వల్ల నాకు ఈ మూవీ డీసెంట్ వాచ్ అనిపించింది. సినిమాటోగ్రఫీ అండ్ సీజీఐ చాలా బాగున్నాయి గైస్. అండ్ మూవీ మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. ఆ ట్విస్ట్ వల్ల స్టోరీ మొత్తం మారిపోతుంది. నాకైతే ఆ ట్విస్ట్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక ఫోర్స్డ్ ఎమోషనల్ యాంగిల్ క్రియేట్ చేయడానికి ఆ ట్విస్ట్ యూజ్ చేశారనిపించింది. మేబీ మూవీస్‌ని ఎక్కువగా జడ్జ్ చేసేవాళ్ళు కాకపోతే మీకు ఆ ట్విస్ట్ వర్కౌట్ అవ్వచ్చు. సో ఇఫ్ మీకు ఒక డీసెంట్ థ్రిల్లర్ మూవీ తెలుగు ఆడియోలో చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే దీనికంటే బ్రిలియంట్ ఫైర్ థ్రిల్లర్ మూవీ ఒకటుంది గైస్. 'ద లాస్ట్ బస్' అని. ఆ మూవీ చాలా బాగుంటుంది. అది ఒకసారి చెక్‌ఔట్ చేయండి. 'ఫైర్ బ్రేక్' మూవీలో మదర్ అండ్ డాటర్ రోల్స్ చేసిన యాక్టర్స్ కానీ, అండ్ మిగతా యాక్టర్స్ కానీ అందరి పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ డీసెంట్ థ్రిల్లర్ మూవీ. సో ఇది గైస్ 'ఫైర్ బ్రేక్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.